హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్. సో ప్రీవియస్ వీడియోలో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ ఎలాగ ఫామ్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే దయచేసి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ఈ వీడియోలో స్కేల్స్ లైక్ ఇంతకుముందు మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ ఎలా నోట్స్ అనేది ఫామ్ అయ్యి సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో స్కేల్స్కి నోట్స్ ఎలా వచ్చాయనేది ప్లే చేసి చూపిస్తాను మీకు. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ప్రకారం ఫస్ట్ సి మేజర్ స్కేల్ కదా. సో సి మేజర్ స్కేల్ చూస్తే సో సి మేజర్ స్కేల్స్కి షార్ప్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఏమి ఉండవు. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ప్రకారం సి తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే ఎఫ్. సో షార్ప్స్ మేజర్ స్కేల్స్ అయితే క్లాక్ వైజ్లో వస్తాయి, ఫ్లాట్స్ స్కేల్స్ అయితే యాంటీ క్లాక్ వైజ్లో వస్తాయి. సో సి తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే ఎఫ్. సో యాక్చువల్గా మిగతా స్కేల్స్ అన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడిఈ తర్వాత థర్డ్ ఫింగర్ ఇచ్చేస్తాం కదా. సో ఎఫ్ మేజర్ స్కేల్ ఏమంటే ఎఫ్ జిఏ బి ఫ్లాట్. ఒక స్టార్టింగ్ ఫ్లాట్ ఓన్లీ వన్ ఫ్లాట్ ఉంటుంది, బి ఫ్లాట్. సో బి ఫ్లాట్ వస్తుంది. సో మనము 3 నోట్స్ అయిపోయాక ఫింగర్ థంబ్ యూజ్ చేయాలంటే కష్టము. సో ఇలా యూజ్ చేయాలంటే కష్టం. సో దానికోసం ఏమంటే బి ఫ్లాట్ వరకు ఫోర్త్ ఫింగర్ ఇచ్చేస్తాం, తర్వాత బి ఫ్లాట్ తర్వాత అగైన్ మళ్ళీ థంబ్ యూజ్ చేస్తాం. చూపిస్తాను ఎగ్జాంపుల్. సో ఇలాగ థర్డ్ ఫింగర్ యూజ్ చేయాలంటే థంబ్ యూజ్ చేయాలంటే చాలా కష్టం. సో ఫోర్త్ నోట్ యూజ్ చేసి తర్వాత థంబ్ యూజ్ చేద్దాం, తర్వాత అగైన్ సి ఫోర్త్ ఫింగర్ ఎండ్ మళ్ళీ అగైన్ బ్యాక్ ఇలా. సో ఇలాగా ఎఫ్ మేజర్ స్కేల్ విత్ ఫ్లాట్స్ అనేది ప్లే చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ మేజర్ స్కేల్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే బి ఫ్లాట్. సో బి ఫ్లాట్ చూస్తే సో స్టార్టింగ్ బి ఫ్లాట్ ఇలా స్టార్ట్ అవుతుంది. బి ఫ్లాట్, సి, డి, ఈ ఫ్లాట్, ఎఫ్, జి, ఏ, బి ఫ్లాట్. సో ఆల్రెడీ ఎఫ్లో ఒక నోట్ వచ్చింది, ఒక ఫ్లాట్ వచ్చింది బి ఫ్లాట్. సో బి ఫ్లాట్లో ఏమంటే ఈ ఫ్లాట్ వస్తాయి 2 నోట్స్. సో ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఏమంటే స్టార్టింగ్ వచ్చే స్కేల్ నుంచి స్టార్టింగ్ ఎఫ్ మేజర్ స్కేల్లో ఒక ఫ్లాట్ ఉంది కదా, నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ బి ఫ్లాట్లో 2 ఫ్లాట్స్ వచ్చాయి, నెక్స్ట్ ఈ ఫ్లాట్లో 3 ఫ్లాట్స్, అలా ఫ్లాట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు వచ్చే ఈ ప్రజెంట్ స్కేల్ ఏమంటే నెక్స్ట్ స్కేల్ యొక్క ఫ్లాట్స్ అనేది దీంట్లో ప్రజెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్జిఏ బి ఫ్లాట్. సో ఎఫ్ మేజర్ స్కేల్లో బి ఫ్లాట్ ఉంది కదా. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఎఫ్ మేజర్ స్కేల్ తర్వాత వచ్చేది ఏమంటే బి ఫ్లాట్. సో అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ మేజర్ స్కేల్ తీసుకుంటే జిఏ బి ఫ్లాట్, సిడిఈ ఎఫ్ కదా. ఎఫ్ మేజర్ స్కేల్ తర్వాత వచ్చే నెక్స్ట్ ఫ్లాట్ అంటే బి ఫ్లాట్. సో ఇంతకుముందు స్కేల్ ఫ్లాట్ ఏది ఉంది బి ఫ్లాట్. నెక్స్ట్ వచ్చే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో మేజర్ స్కేల్ ఏదంటే బి ఫ్లాట్. సో బి ఫ్లాట్ ఎలా ప్లే చేస్తామంటే అండ్ బి ఫ్లాట్లో వచ్చే నోట్స్ ఏమంటే బి ఫ్లాట్ ప్లస్ నెక్స్ట్ వచ్చే మేజర్ స్కేల్ ఈ ఫ్లాట్. సో ప్లే చేసి చూపిస్తాను. బి ఫ్లాట్, సి, డి, బి ఫ్లాట్, ఎఫ్, జి, ఏ, బి ఫ్లాట్. అగైన్ బ్యాక్ బి ఫ్లాట్, ఏ, జి, ఎఫ్, ఈ ఫ్లాట్, డి, సి, బి ఫ్లాట్. సో బి ఫ్లాట్లో 2 ఫ్లాట్స్ వచ్చాయి. సో బి ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ వచ్చే స్కేల్ ఈ ఫ్లాట్ మేజర్ స్కేల్. సో అందుకే బి ఫ్లాట్లో ఈ ఫ్లాట్ కూడా ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ ఈ ఫ్లాట్ బి ఫ్లాట్ తర్వాత ఈ ఫ్లాట్ కదా. సో ఈ ఫ్లాట్ ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఈ ఫ్లాట్, ఎఫ్, జి, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి, డి, ఈ ఫ్లాట్, ఫ్లాట్, డి, సి, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్, జి, ఎఫ్, ఈ ఫ్లాట్.
సో ఈ ఫ్లాట్లో ఏమంటే 3 ఫ్లాట్స్ వస్తాయి. సో బి ఫ్లాట్ ఉంది, సో ఈ ఫ్లాట్ ఉంది. నెక్స్ట్ వచ్చే మేజర్ స్కేల్ ఏది ఏ ఫ్లాట్. సో ఏ ఫ్లాట్ కూడా ఆల్రెడీ ప్రజెంట్ ఇది ఈ ఫ్లాట్ మేజర్ స్కేల్లో. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో టోటల్ 3 ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్ మేజర్ స్కేల్లో. సో ఈ ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏ ఫ్లాట్. సో ఏ ఫ్లాట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చే మేజర్ స్కేల్ ఏదంటే ఏ ఫ్లాట్. సో ఏ ఫ్లాట్ తీసుకుంటే ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్, జి, ఏ ఫ్లాట్. సో ఏ ఫ్లాట్ మేజర్ స్కేల్ ఏమంటే ఆల్రెడీ బి ఫ్లాట్ ఉంది, ఈ ఫ్లాట్ ఇంతకుముందు ఉండే ప్రీవియస్ ఫ్లాట్స్ ప్లస్ నెక్స్ట్ వచ్చే మేజర్ స్కేల్ ఏదంటే డి ఫ్లాట్ మేజర్ స్కేల్. సో ఆ ఫ్లాట్ కూడా ఉంది ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఇలాగ తీసుకుంటే ఏ ఫ్లాట్ మేజర్ స్కేల్. సో ఏ ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే డి ఫ్లాట్. స్టార్టింగ్ ఇలాగా డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్, జి ఫ్లాట్, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి, డి ఫ్లాట్. సో ఇలాగా. సో డి ఫ్లాట్లో ఏమంటే ఇంతకుముందు వచ్చిన ఫ్లాట్స్ ప్లస్ నెక్స్ట్ వచ్చే స్కేల్ ఒక ఫ్లాట్. నెక్స్ట్ వచ్చేది ఏమంటే జి ఫ్లాట్ మేజర్ స్కేల్. సో చూస్తే ఇలాగా డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్, జి ఫ్లాట్, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి, డి ఫ్లాట్, డి ఫ్లాట్, సి, B flat, A flat, G flat, F, E flat, D flat. సో ఇలాగా డి ఫ్లాట్ మేజర్ స్కేల్ అనేది ఉంటుంది. సో డి ఫ్లాట్ మేజర్ స్కేల్ తర్వాత వచ్చే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ప్రకారం ఏదంటే జీ ఫ్లాట్ మేజర్ స్కేల్. జీ ఫ్లాట్ మేజర్ స్కేల్ స్టార్టింగ్ ఇలాగ ఉంటుంది. సో G flat, A flat, B flat, C flat, D flat, E flat, F, G flat. సో G flat తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే C flat కాబట్టి సో C flat వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇలాగా మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ అనేది యూజ్ చేస్తాం మనము. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఏమన్నా అర్థం కాకుంటే దయచేసి కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.